క్రైస్తవ దేశంపై అమెరికా వైమానిక దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందా అంటే అవునన్నట్టే వినిపిస్తున్నాయి ఆ దేశ అధ్యక్షుడి మాటలు. ఆ దేశంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని, వారిని చంపుతున్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి అనేక ప్రణాళికలు ఉన్నాయని చెబుతున్నాడు. అవసరమైతే యుద్ధానికి సైనికులను కూడా పంపుతానని హెచ్చరికలు జారీ చేశాడు. ఇంతకీ ట్రంప్ టార్గెట్ చేసిన ఆ క్రిస్టియన్ కంట్రీ ఏంటి? ఎందుకు అక్కడ దాడులు జరుగుతున్నాయి? అసలు ఏంటి ఆ దేశం? దీనిపై ఆ దేశ అధినేతలు ఏమంటున్నారు? క్రైస్తవ దేశంపై అమెరికా వైమానిక దాడులు. నైజీరియాలో క్రైస్తవ మతం ఉనికికి ముప్పు. అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలంటూ వార్నింగ్. అమెరికా త్వరలో నైజీరియాపై వైమానిక దాడులు ప్రారంభించవచ్చని సమాచారం. ఈ దేశంలో క్రైస్తవులను చంపుతున్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి తన మనసులో అనేక ప్రణాళికలు ఉన్నాయని ఇటీవల యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నైజీరియాలో క్రైస్తవ మతం ఉనికికి ముప్పును ఎదుర్కొంటోందని ట్రంప్ వెల్లడించారు. ఈ దేశంలో వేలాది మంది క్రైస్తవులను చంపుతున్నారు. ఈ సామాజిక హత్యకు రాడికల్ ఇస్లాం వాదులు బాధ్యత వహిస్తున్నారని ట్రంప్ స్పష్టం చేశారు. క్రైస్తవులను అన్యాయంగా చంపేస్తుంటే చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపిస్తూ ఆఫ్రికన్ దేశం నైజీరియాపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు సైనిక చర్య తప్పదంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్యే నైజీరియాను అమెరికా కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ జాబితాలో చేర్చింది. నైజీరియాలో గ్రౌండ్ ఫోర్స్ లేదా వైమానిక దాడులను ఊహించుకుంటున్నారా అని ట్రంప్ ను అడిగినప్పుడు దానికి ట్రంప్ ఇలా స్పందించారు. తన ఉద్దేశంలో చాలా విషయాలు ఉన్నాయని, తాను చాలా విషయాలను ఊహించుకుంటున్నాను. వారు నైజీరియాలో క్రైస్తవులను రికార్డు సంఖ్యలో చంపుతున్నారు. అలా జరగడానికి తాము అనుమతించమని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో దీనిపై స్పందించిన ట్రంప్ నైజీరియాకు అమెరికా సహాయాన్ని నిలిపివేస్తామని బెదిరించారు. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నైజీరియాకు రికార్డు ఉంది. ఈ దేశం క్రైస్తవ జనాభాను రక్షించడంలో విఫలమైతే అమెరికా సైనిక చర్య తీసుకోవచ్చని హెచ్చరించారు. దేశంలో చెలరేగిపోతున్న హింసకు రాడికల్ ఇస్లామిక్ కారణమని ఆయన వెల్లడించారు. నైజీరియాలో క్రైస్తవ మతం ఉనికికి ముప్పును ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేక ఆందోళన కలిగించే దేశాల జాబితాలో నైజీరియాను చేర్చుతున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. సిపిసిని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తయారు చేస్తోంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం 1998 ప్రకారం ప్రతి ఏటా ఈ జాబితాను రివైజ్ చేస్తుంటారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ జాబితాలో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నారని అమెరికా విశ్వసించే దేశాలు ఉన్నాయి. మతపరమైన హింస, వివక్ష, బలవంతపు మత మార్పిడిలు, మతపరమైన హక్కుల హననం లాంటి అంశాల ఆధారంగా ఈ లిస్టు రూపొందిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల మినహాయింపులు ఇవ్వవచ్చు. అమెరికా విడుదల చేసిన జాబితాలో నైజీరియాతో పాటు చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు నైజీరియా అధ్యక్షుడు బోలా టిన్పు వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవం ఇవ్వాలని కోరారు. ఆయన నైజీరియా పట్ల సానుకూలంగా ఉన్నారనే భావిస్తున్నాం. ఇరు దేశాధినేతలు కూర్చొని మాట్లాడుకుంటే ఉగ్రవాదాన్ని అణిచివేయడం అంత కష్టమేమీ కాదు. ఆయన్ని త్వరలోనే మా అధ్యక్షుడు కలవాలనుకుంటున్నారు అంటూ అధ్యక్ష సలహాదారు డేనియల్ బోలా చెబుతున్నారు. వాస్తవానికి నైజీరియాలో క్రైస్తవ ముస్లిం వర్గాల మధ్య సంఘర్షణ 1950ల నాటిది. బోకో హరాం, పులాని పశువుల కాపరులు వంటి సమూహాలు 2009 తర్వాత రాడికల్ ఇస్లామిక్ శక్తులకు లక్ష్యంగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. వారి ప్రాథమిక లక్ష్యాలు గ్రామీణ క్రైస్తవ గ్రామాలు, చర్చిలు అని అన్నారు. ఒక నివేదిక ప్రకారం 2009 నుంచి దేశంలో క్రైస్తవ వ్యతిరేక హింసలో దాదాపు 45,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, అలాగే వేలాది చర్చిలు ధ్వంసమయ్యాయని తెలిపారు. నైజీరియాలో బోకో హరాం, ఇస్లామిక్ స్టేట్, వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ వంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు గత కొంతకాలంగా హింసాత్మక చర్యలు కొనసాగిస్తున్నాయి. వీటికి తోడు రైతులు, గొర్రెల కాపరుల మధ్య ఘర్షణలు మతపరమైన, జాతిపరమైన రూపం సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే క్రైస్తవులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్లాటు, బెన్యూ, కడూనా రీజియన్లలో క్రిస్టియన్లపై దాడులు పరిపాటిగా మారాయి. నైజీరియన్ సంస్థల కథనాల ప్రకారం 2019 నుంచి ఇప్పటిదాకా 600 మంది క్రైస్తవులు దారుణ హత్యకు గురయ్యారు ఇక్కడ. అయితే కొన్ని గ్లోబల్ సంస్థలు మాత్రం ఆ సంఖ్య 7,000 దాకా ఉండొచ్చని చెబుతున్నారు. అలాగే లక్షల మంది నిరాశ్రయులయ్యారని అంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అంతర్యుద్ధాల కారణంగా అవి ఫలించడం లేదు. మార్చి 2025 పలు నివేదికల ప్రకారం 42 మందిని చంపారు.
మే 24న ఫులానీ పశువుల కాపరులు తారాబా రాష్ట్రంలో కరీంలామిడోపై దాడి చేసి 24 మంది యునైటెడ్ మెథడిస్టులతో సహా 42 మందిని చంపారు. ఈ దాడిలో వారు సుమారుగా 60 ఇళ్లను తగులబెట్టి 5,000 మందిని నిర్వాసితులను చేశారు. జూన్ 13, 14 తేదీలలో బెన్యూ రాష్ట్రంలోనే ఇలేవాటా గ్రామంలో ఫులానీ పశువుల కాపరులు క్రైస్తవ గ్రామస్తులపై దాడి చేసి 100 మందికి పైగా మృతి చెందారు. ఈ దాడిలో డజన్ల కొద్ది ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇక సెప్టెంబర్ 5న బోర్నో రాష్ట్రంలోని దారుల్ జమాల్ గ్రామంపై బోకో హరాం తెగలకు చెందిన వారు రాత్రిపూట జరిపిన దాడిలో సుమారుగా 63 మందికి పైగా మరణించారు. సెప్టెంబర్ 23 రాత్రి బోకో హరాం తెగకు చెందిన వారు అడమావా రాష్ట్రంలోని వాగా మొంగోరో గ్రామంపై దాడి చేసి 4 క్రైస్తవులను చంపి అనేక మందిని గాయపరిచారు. ఈ దాడిలో చర్చిలు, ఇళ్లను బూడిద చేశారు. ఇక అక్టోబర్ 14న ఫులానీ తీవ్రవాదులు రాచస్, రావూరు గ్రామాలపై దాడి చేసి 13 మందిని చంపారు.